తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దర్శనం వెళ్ళేటప్పుడు మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. నేను చెప్తాను ఏవేవి దర్శనాలు చేసుకోవాలి, ఎలా వెళ్ళాలని చెప్తాను. ఫ్యామిలీ తోటి అందరు కూడా చక్కగా కలిసి వెళ్ళండి. మొట్టమొదటిగా చాలా మందికి ఈ విషయం తెలియదు. స్వామి వారిని ఎప్పుడు దర్శనం చేసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. సమయం ఉంటుంది. 365 రోజులు దర్శనం చేసుకోవచ్చు, కానీ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి ఒక టైం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా స్వామివారి దర్శనం ఎప్పుడు ఎలా చేసుకోవాలి అని అంటే, మీరు కొండ ఎక్కేది ఏంటంటే మిత్రతార పరమమిత్రతారల్లో కొండ ఎక్కాలి. అంటే 3 రోజులు తిరుమల టూర్ ఎప్పుడు కూడా తిరుమల వరకే చెప్తున్నాను. తిరుమల వరకు 3 రోజులు టూర్. ఏమిటంటే మీరు బయలుదేరడము తిరుమల కోసమే బయలుదేరాలి. అది మిత్రతారలో బయలుదేరాలి. అంటే మిత్రతార అంటే ఏంది, ఇది ఒకటి తెలుసుకోండి. ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోండి. జన్మ సంపత్ విపత్క్షేమ ప్రత్యక్ సాధన నైధన మిత్రో పరమ మిత్రశ్చ నవతార బలస్మృతా. అంటే జన్మ, సంపత్తు, విపత్తు, క్షేమ, ప్రత్యక్, సాధన, నైదన, మిత్ర, పరమమిత్ర. 9 అంటే మీ నక్షత్రం నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. వీళ్ళు పుష్యమి నక్షత్రం రోజు స్టార్ట్ అవ్వాలి. పుష్యమి కానీ, పూర్వభాద్రపద కానీ, లేదా అనురాధ నక్షత్రంలో కానీ వీళ్ళు తిరుమలకి స్టార్ట్ అవ్వాలి. మిత్రతారలో స్టార్ట్ అవ్వాలి. మిత్రతార స్టార్ట్ అయితే పరమమిత్రతార వరకు 24 అవర్స్, ఇండియాలో ఎక్కడైనా 12 అవర్స్లో రీచ్ అయిపోతారు. పరమమిత్ర తార టైంకి ఏమవ్వాలి అంటే కొండెక్కాలి. అంటే ఆల్రెడీ మీరు బుకింగ్ చేసుకొని ఉంటారు, దర్శనం అన్ని రెడీ ఉంటాయి. నెక్స్ట్ డే దర్శనం కాబట్టి మీ జన్మతార రోజు దర్శనం ఉండేటట్టు చూసుకోవాలి. జన్మతార రోజు దర్శనం ఉండాలి. స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలి? జన్మ నక్షత్రం రోజు దర్శనం చేసుకోవాలి. అది ఒరిజినల్ జన్మ నక్షత్రమే ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక అనురాధ వేరే చెప్పాను, అట్లా కాదు. అశ్విని నక్షత్రంలో పుడితే అశ్విని నక్షత్రం రోజే దర్శనం చేసుకోవాలి. అస్థా నక్షత్రంలో పుడితే అస్థా నక్షత్రం రోజు. మీ జన్మ నక్షత్రం ఏంటో చూసుకొని ఆ జన్మ నక్షత్రం రోజే స్వామివారి దర్శనం చేసుకోవాలి. నీ జన్మ నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకుంటేనే నీకు జన్మ సౌభాగ్యం దొరుకుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకే ఇది నేను ఒక ఆస్ట్రాలజర్ని కూడా చూశాను. అంటే ఇది నేను కేరళ నుంచి ఆయన వస్తాడు. ఆయన ప్రతి నెల ఆయన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, స్వామివారి నక్షత్రం. ఆయన ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు ఏదైనా కానీ ముందొచ్చేస్తాడు, శ్రీవారి టికెట్ తీసుకుంటాడు, శ్రవణ నక్షత్రం దర్శనం చేసుకొని వెళ్తాడు. మంచి ఆస్ట్రాలజర్ ఆయన, మంచి సంపాదించుకుంటాడు కూడా, బాగా సంపాదించుకుంటాడు. ఓన్లీ హయ్యర్ పీపుల్కి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆయన నన్ను చూసి చాలా సంతోషించి, మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అవుతున్నాను, మంచి చెప్తారు, చాలా బాగా చెప్తారంటే, ఆయన మలయాళం, ఆయన మేమిద్దరం మంచిగా మాట్లాడుకున్నాం స్వామివారి దగ్గర పరిచయం అయినప్పుడు. సో అప్పుడు ఈ సీక్రెట్ మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట. అందుకే స్వామివారి దర్శనం చేసుకునేది ఉంటే జన్మ నక్షత్రం దర్శనం చేసుకోవాలి. లేదు, మీ కోరికలను బట్టి దర్శనం చేసుకునేది కూడా ఒకటి ఉంటుంది. మీకేం కావాలి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీకు బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, జన్మ నక్షత్రం ఏంటంటే జన్మరాహిత్యానికి, అదేవిధంగా మోక్షానికి జన్మ నక్షత్రం. బిజినెస్ బాగా డబ్బులు రావాలి, క్యాలెండర్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడు ఉందో చూసుకొని శ్రవణ నక్షత్రం స్వామివారి దర్శనం చేసుకోండి. మీకు బిజినెస్లో మీరు క్లిక్ అయిపోతారు. ఓకే, రెండవది మీకు వంశం వృద్ధి జరగాలి, సంతానం కలగాలి, వంశవృద్ధి జరగాలి. అంటే ఆడపిల్లైనా మగపిల్లాడైనా పిల్లలు పుట్టాలి అని అంటే మాత్రం రోహిణి నక్షత్రం రోజు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి, మంచిగా ఉంటుంది. అట్లాగే మీకు చాలామందికి నీళ్ల ఇబ్బంది జరుగుతుంది, పొలాల్లో నీళ్ల ఇబ్బంది జరుగుతుంది, పొలాలు సరిగ్గా పండవు, పంట మంచిగా రావాలి, పొలాలు బాగా పండాలి. ఉత్తరాషాఢ నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఉత్తరాషాఢ రోజు. ఇంకొకటి ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటుంది. గవర్నమెంట్ జాబ్ అంటే ఇంక అందరికీ అది విపరీతమైన కాంక్ష. అది నీ జీవితంలో గవర్నమెంట్ జాబ్ రావాలంటే స్వామివారికి మీరు మొదలై పార్ట్నర్షిప్ ఇవ్వాలి, మీ పార్ట్నర్షిప్ ఇవ్వాలి. అది సీక్రెట్, అది అర్థమైంది అనుకుంటా. సో మీకు దాంట్లో మీరు పార్ట్నర్షిప్ ఇస్తేనే పని జరుగుతుంది. కృత్తికా నక్షత్రంలో దర్శనం చేసుకోవాలి. కృత్తికా నక్షత్రంలో దర్శనం చేసుకోవాలి స్వామివారిని.
అట్లాగే ఈ దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఊరికే దెబ్బలు తగులుతూ ఉంటాయి, అనారోగ్యం వస్తూ ఉంటుంది. దెబ్బలు తగిలేటువంటి వాళ్ళు, యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేటువంటి వాళ్ళు భరణీ నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి. భరణీ నక్షత్రం రోజు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఎండోక్రైనికల్ ఇష్యూస్, ఎప్పుడు చూడు నీరసంగా పడిపోతుంటారు, అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అశ్విని నక్షత్రం ఆ రోజు దర్శనం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. డాక్టర్లు కొంతమంది హస్తవాసి రావాలి అని అనుకుంటారు, డాక్టర్లు వాళ్ళకి క్లిక్ అవ్వాలి అనుకుంటారు. డాక్టర్స్కి ఒక స్పెసిఫిక్ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం రోజు దర్శనం చేసుకొని స్వామివారి ఉండిలో మీ ఆదాయం నుంచి కొంచెం తీసి ఉండిలో వేయండి. లేదంటే శ్రీవాణి దర్శనం తీసుకున్నా పర్వాలేదు, ఉండిలో వేసినా లేదా శ్రీవాణి దర్శనం తీసుకున్నా రెండు ఒకటే. కాబట్టి దర్శనం తీసుకున్నారే అనుకుందాం. ఏ నక్షత్రం రోజు దర్శనం చేసుకోవాలంటే శతభిష నక్షత్రంలో దర్శనం చేసుకోండి. డాక్టర్స్ అందరు కూడా శతభిష నక్షత్రంలో దర్శనం చేసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, భూములు కొనుగోలు చేయాలి, పెద్దగా ఉండాలి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ధనిష్ఠా నక్షత్రంలో స్వామి దర్శనం చేసుకోండి. ధనిష్ఠా నక్షత్రం స్వామివారికి సంపత్తార, మీకు సంపత్తు కలిగిస్తుంది. ఎందుకోసమంటే ఇప్పుడున్న మన ఇండియాలో ఇన్స్టెంట్గా డబ్బులు రావాలి, పెట్టిన పెట్టుబడి డబ్బులు అవ్వాలి అని అంటే ఐదర్ తెలివితేటలు ఉన్న స్టాక్ మార్కెట్, లేకపోతే తెలివితేటలు ఏం లేకున్నా రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, బిల్డర్లకు, వీళ్ళందరికీ, ఆర్కిటెక్చర్స్ కానీ అందరికి కూడా కలిసి వచ్చేది ఏంటంటే ధనిష్ఠా నక్షత్రం. ఇక నాట్య రంగంలో, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితంలో కళారంగంలో రానివ్వాలి, సినిమాలో రానివ్వాలి, ఫోటోగ్రఫీ, ఇంకా 24 క్రాఫ్ట్స్, దీంట్లో ఎవరు రానివ్వాలి అన్నా వాళ్ళు మీకోసం. మీరు పూర్వాషాఢ నక్షత్రంలో దర్శనం చేసుకోండి. పూర్వాషాఢ నక్షత్రంలో పూర్వ ఫల్గుని కూడా, ఈ 2 నక్షత్రాలు దర్శనం చేసుకుంటే కళారంగములో ఉండేటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంకొకటి, భార్య బాధితులు ఉంటారు, భర్త బాధితులు ఉంటారు. భార్య తనకు అనుకూలంగా ఉండాలి, భర్త అనుకూలంగా ఉండాలి, ఫ్యామిలీ సమస్యలు దూరం అవ్వాలి. ఓకే, ఫ్యామిలీ సమస్యలు దూరం అవ్వాలి అంటే రేవతి నక్షత్రం రోజు వెళ్ళండి. రేవతి నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోండి. సమస్యలు మెల్లిమెల్లిగా తీరిపోతాయి అన్నీ కూడా. ఒకటి గురుగారు, విద్యార్థులకి చదువు బాగా రావాలంటే, విద్యార్థులకు చదువు రావాలంటే వాళ్ళకి కైవసం అవ్వాలి, హస్త కైవసం కావాలి. కాబట్టి విద్యార్థులకు వెళ్ళవలసిన నక్షత్రం ఏంటంటే హస్త నక్షత్రం. హస్తా నక్షత్రం అంటే చదువులో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా, చదువులో రాణించాలన్నా, ఏ జరగాలన్నా సరే హస్తా నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్గా బంగారం, ఈ బంగారు వ్యాపారస్తులు, జ్యువెలరీ వ్యాపారస్తులు వీళ్ళు ఉంటారు. వీళ్ళకి ఆకర్షణ సిద్ధి కలగాలి, మంచి ఆకర్షణ రావాలి. ఆకర్షణ రావాలి అంటే వీళ్ళు ఏ నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. వీళ్ళకి కూడా శ్రవణ నక్షత్రమే మెయిన్గా. బంగారం పుష్యమి నక్షత్రము, శ్రవణ నక్షత్రం. పుష్యమి నక్షత్రం టాప్ ప్రియారిటీ, తర్వాత ఆల్ ఇన్ వన్ శ్రవణ నక్షత్రం. దేనికైనా ఇంకా శ్రవణ నక్షత్రం ఆల్ ఇన్ వన్. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత తిరుమలకి శ్రవణ నక్షత్రం ఇట్లా పెరిగిపోతుంది. ఇప్పుడు నేను కంచికామకోటి పీఠానికి సంబంధించి కామాక్షి అమ్మవారి గురించి చెప్పాను. అప్పటి వరకు అంటే మనం ఈ వీడియో చేసేంత వరకు అంతరాలయానికి అంటే గాయత్రి మండపం లోపల భక్తులను అలో చేసేవాళ్ళు. ఎందుకోసం అంటే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు కాబట్టి. ఇప్పుడు ఏమైంది, మొన్న నేను అనుకున్నా నాకు అంతరాలయానికి నేను వెళ్ళొచ్చు, గాయత్రి మండపానికి వెళ్ళొచ్చు అనుకున్నా. లేదు, దే ఆర్ నాట్ అలోయింగ్ చెప్పారు. ఈ మధ్య భక్తుల తాకిడి ఎక్కువైపోయింది, ఎవరో చెప్పారు అభిషేకాలు చేయించుకోండి ఎర్లీ మార్నింగ్ అని చెప్పారు, అందుకోసం అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోయింది. దానితోటి భక్తులు ఎక్కువ అయిపోయారు. రోజుకి 100 మంది, 100కు పైగా అభిషేకాలు వస్తున్నాయి టికెట్స్. ఇంతకు ముందు అన్ని ఉండేవి, అంత ఉండేవి కాదు, అందరికి ఎక్కువ తెలిసేది కాదు. గాయత్రి మండపంలో అప్పుడు కూర్చునేవాళ్ళు, నేను ఒకసారి ఆ భాగ్యం కలిగింది అమ్మవారి అభిషేకానికి. ఇప్పుడు లేదు, ఇప్పుడు గాయత్రి మండపం బయటనే కూర్చోబెడుతున్నారు, ఇంత దూరం నుంచి చూడాలి అమ్మవారిని. సో ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, ఇంకా శ్రవణ నక్షత్రం రోజు చూడండి, ఇంకా టికెట్లు ఉంటాయి ఇంకా భయంకరంగా. శ్రీవాణి టికెట్లు మొత్తం శ్రవణ నక్షత్రం రోజు సోల్డ్ అయిపోతాయి. ఇదంతా నా కాంట్రిబ్యూషన్, స్వామివారి ఉండికి నా కాంట్రిబ్యూషన్ అనుకోండి, అంతే. అందుకే స్వామి నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు చక్కగా గెస్ట్ హౌస్ ఇప్పిస్తారు. రారా నాయన కూర్చో, మంచిగా ఉండు, పడుకో, రా దర్శనం చేసుకో అంటే చక్కగా పిలిపించుకొని మరి దర్శనం చేసుకుంటారు. మొన్న నాకు స్వామివారిది యజ్ఞోపవీతం ప్రసాదంగా దొరికింది. స్వామివారి అంతకన్నా ఇంకా అదృష్టం ఉంది. చూడొచ్చా మేము?
మీకు మీకు ఇస్తాను. మీరు స్వామివారి యొక్క స్మెల్ మీరు చేయొచ్చు, నేను ఇస్తాను మీకు. ఆ పచ్చకర్పూరం అసలు సుగంధ వాసన అద్భుతంగా ఉంటుంది. సో అంత అనుగ్రహం నాకు స్వామివారు ఇచ్చారు. స్వామికి నేనంటే బాగా ప్రేమ. నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడిస్తారు అందరూ. అసలు నేను తిరుమలకి నేను ఎంటర్ అవ్వగానే మొత్తం అందరూ గురూజీ నమస్తే, గురూజీ 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 అందరూ అంటూనే ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నా లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. తిరుమలకి నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఒక పరిచయం అవ్వడము, లేకపోతే ఏదైనా ఒక ఆజ్ఞ రావడము, ఎక్కడి నుంచో టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. ఎవ్రీ టైం నేను తిరుమలకి వెళ్ళానంటే ఒక మెట్టు ఎక్కాను అని అర్థం. సుమారుగా ఎన్నిసార్లు వెళ్తారు సంవత్సరం? నేను వెళ్తానే ఉంటాను, కానీ చెప్పకూడదు, సీక్రెట్ చెప్పకూడదు. అవును. సో నాకెప్పుడు సెట్ అవుతుందో నేను చెప్పకూడదు. మీరు ఎప్పుడు వెళ్తున్నారు కూడా మీరు ఎవరికి చెప్పకూడదు. మీ సీక్రెట్ చెప్పకూడదు. మన సీక్రెట్ మనం ఎవరికి రివీల్ చేయకూడదు. మన జన్మ నక్షత్రం ఎవరికి చెప్పకూడదు. గుర్తుంచుకోండి, మీ జన్మ నక్షత్రం మీ శత్రువులకు నేను ఈ తెలుస్తుంది. మధ్య విన్నానండి, మీ నోట్ ద్వారానే విన్నాను పలానా ఒక వీడియోలో. మన నక్షత్రం ఎప్పుడు ఎవరికి ఎవరికి చెప్పకూడదు. మన జన్మ నక్షత్రము మన కుటుంబ సభ్యులకు తప్ప, అంటే మన రక్త సంబంధికులు అమ్మ నాన్న, ఈవెన్ బ్రదర్ కూడా చెప్పొద్దు అని చెప్తాను నేను. మన అమ్మ నాన్నలకి మనకి మాత్రమే తెలియాలి. అందుకే పూర్వకాలం గుప్తనామము, వ్యవహారనామము, జన్మనామం అని పెట్టారు. నేను సుమండికి ఇచ్చిన వీడియోలోనే చెప్పాను నేను. సో గుప్తనామం, వ్యవహారనామం, తర్వాత జన్మనామం ఉంటుంది. జన్మనామం కేవలం మీరు ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు పంతులు గారికి మాత్రం చెప్పాలి. ఎందుకోసం అంటే ఆయనకి మీకు సంబంధం లేదు కాబట్టి జన్మనామం లేదా జన్మ నక్షత్రం చెప్పేసుకోవాలి, అక్కడ పూజ చేయించుకోవాలి, అంతే. నీ శత్రువుకి నీ జన్మ నక్షత్రం తెలిస్తే నిన్ను వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అవి ఉంటాయి, అవి మనకి రుద్రయామల. అంటే మరి పాదాలు ఇవన్నీ కూడా అవి అవసరం లేదంటారు గురుగారు? నక్షత్రం తెలిస్తే చాలు. అంతేనా? నీ కుండలి కనుక చేతిలో పెడితే ఇంకా అది వేరే ఉంటుంది లేండి. అవన్నీ కూడా కొన్ని తాంత్రిక గ్రంథాల్లో ఉంటాయి. అవి తంత్రశాస్త్రజ్ఞులకు మాత్రమే తెలుస్తుంది. అవి మాకు తెలుసు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, వచ్చి గురుగారు మా ఆయన చాలా ఇదైపోయిందండి అని వాళ్ళ ఫ్యామిలీ సమస్యలని చెప్పుకుంటారు. అది ఎట్లా ఉంటుందంటే పిల్లలు ఉంటారు, అటు కుటుంబాన్ని, ఇంకా కొంతమంది జీవితం వదులుకోలేరు వాళ్ళు. అందుకోసం అంటే అది పద్ధతి కాదు. అది సెట్ చేసుకోవాలి, ఫ్యామిలీని కరెక్ట్ చేసుకోవాలి తప్ప వదిలేసి ఇంకో జీవితం చేస్తారంటే అది కరెక్ట్ కాదు. అట్లాంటి టైంలో నా దగ్గరికి వస్తే సరే అమ్మా చేసి పెడతాను అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తీసుకొని రండి. కుండలి కావాలి, ఆ వ్యక్తి కుండలి దొరికితే ఆ వ్యక్తి మనం కూర్చోబెట్టచ్చు, చేయొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడు షేర్ చేయొద్దంటారు. మన జన్మ కుండలి మనం ఎవరికి ఇవ్వకూడదు. దానివల్ల మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. మేలు చేయిస్తే మంచిదే, కీడు చేస్తే. అందుకోసం ఎవరికి మన సీక్రెట్, మన కుండలి ఎవరికి ఇవ్వకూడదు. చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రాలు కూడా తెలియదు. మీ జన్మ నక్షత్రం ఏందో, మీ జన్మ కుండలి ఏందో అవి తెలుసుకోవాలంటే నా వెబ్సైట్లో మీరు విజిట్ అయ్యి హోరోస్కోప్ మీరు ఆర్డర్ చేసుకుంటే PDF రూపంలో మీకు వస్తుంది. అదైతే ఓకే. ఇంకోటి మనము ఇక్కడ మనం దర్శనాల దగ్గర ఉన్నాం, ఇంకొక నక్షత్రం ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే గనక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, తర్వాత ఆర్మీలో పనిచేస్తారు. దేశానికి రక్షణ, దేశానికి రక్షించేటువంటి సైనికులు, ఇంకా కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరు కూడా మీకు కలిసి రావాలి అంటే మీరు విశాఖ నక్షత్రంలో స్వామి దర్శనం చేసుకోవాలి. రక్షణ రంగానికి సంబంధించి వాళ్ళందరూ కూడా, అంటే రక్షణ రంగము వస్తుంది, వీళ్ళందరూ కూడా వెళ్ళి అదే నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామివారిని, అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఇంకోటి, ఈ కంసాలి వాళ్ళు, బంగారం కంసాలి, ఆర్కిటెక్చరు, మేస్త్రీలు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకు కూడా ఒక నక్షత్రం కావాలి. వీళ్ళందరూ కూడా ఏ నక్షత్రంలో వీళ్ళు దర్శనం చేసుకోవాలి అని అంటే వీళ్ళు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోండి. ఏంటి, ఉత్తర భాద్రపద నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి, కొంతమందికి న్యాచురల్ పవర్స్ ఉంటాయి, వాళ్ళకి తెలీదు. వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళకి జరిగిపోతుంది. వాళ్ళకి కొన్ని కళ్ళలో కొన్ని ముందు జరిగేటి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి కొన్ని దైవీయ శక్తులు ఉంటాయి. ఈ దైవీయ శక్తి ఇంకా పెరగాలి, వాళ్ళకి ఆకర్షణ యోగ శక్తి పెరగాలి అన్నవాళ్ళు పునర్వసు నక్షత్రంలో వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. పునర్వసు నక్షత్రము దైవీయ శక్తిని ఇస్తుంది. ఇంటర్నల్గా సోల్ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. పునర్వసు నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక ఈ క్యాటిల్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఈ
గొర్రెలు పెంచేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మృగశిర నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ డైరీ ఫార్మ్ ఇండస్ట్రీ కానీ ఏదైనా సరే మృగశిర నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. పెళ్ళవ్వాలి అని అంటే తప్పకుండా స్వామివారి యొక్క జన్మ నక్షత్రంలోనే వెళ్ళాలి. వివాహం అవ్వాలి అనుకుంటే ఎందుకోసం అంటే స్వామివారికి జన్మ నక్షత్రంలోనే వివాహం జరుగుతుంది. లేదా ఆ పద్మావతి అమ్మవారి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం దర్శనం చేసుకున్నా బాగుంటుంది. అదొకటి. ఇంకొకటి, ఇది కొంచెం సీక్రెట్, మనకి రహస్య విద్యలు తెలియాలి, మెమొరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, సిక్స్త్ సెన్స్ బాగా పనిచేయాలి. ముఖ్యంగా ఎనలిటికల్ పవర్, స్టాక్ మార్కెట్ ఎనలిటికల్ పవర్, స్టాక్ మార్కెట్ కానీ కంప్యూటర్స్ కానీ, అంటే ఇంకా క్లమ్జీగా ఉండేవి ఉంటాయి కదా, అంటే ఇంకా ఇది కొంచెం కష్టపడితే తప్ప రాదు అనేటివి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇంకా డీప్గా బాగా డీప్ అనాలిసిస్ రీసెర్చ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు మూలా నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు అందరూ స్వామివారి దర్శనం చేసుకుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక 3 నిమిషాల పాటు, 3 నిమిషాలు మ్యాక్సిమం 5 నిమిషాలు, కానీ నేను 3 నిమిషాలు చెప్తాను. లేదంటే ఈవో గారు నాకు బిఆర్ నాయుడు గారు ఫోన్ చేసి ఏం బాబు నువ్వు ఇట్లా అందరినీ లోపల ధ్యానం చేసుకొని కూర్చోమని చెప్తే మేము దర్శనాలు ఇక్కడ చేయించాలి అని చెప్పి నన్ను అంటారు. కాబట్టి 3 minutes కన్నా ఎక్కువ వద్దు, 3 నిమిషాలు. స్వామివారి దర్శనం అయిన తర్వాత మీరు అక్కడికి వెళితే అక్కడ మీకు ఉత్తరం వైపు అంత స్థలం ఉంటుంది, నరసింహస్వామి మండపం ఉంటుంది, యోగ నరసింహస్వామి మండపం ఉంటుంది. అక్కడ కూర్చొని 3 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. ఎవరు ఏదన్నా మనిషి. నేను బిఆర్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తుంది ఈ 3 నిమిషాలు మాత్రం వదిలేయండి, ఎవరిని వెళ్ళమని చెప్పి అనకండి. అండ్ భక్తులు కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకోసం అంటే వేరే వాళ్ళు రావాలి కాబట్టి అక్కడ గుంపు ఎక్కువ ఉంటే కష్టం. అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నిలబడి అలా ధ్యానం చేసుకున్నా చాలు కదండి, సరిపోతుంది. అవకాశం నిలబడైనా సరే మనసులో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనుకోండి. అండ్ తిరుమల స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు అందరూ ముచ్చట్లు పెడతా ఉంటారు, పక్కన వారితో వీరితో ముచ్చట్లు పెట్టుకుంటారు. మీరు స్వామివారి యొక్క దర్శనానికి మీరు స్టార్ట్ అయ్యారు అంటే మీ నోట్లో ఒకటే ఉండాలి, ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ, నారాయణ 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 అనుకుంటూనే ఉండాలి. ఎందుకోసమంటే మీరు ఉంటున్న స్వామివారి దగ్గర ఉంటున్నారు. మీరు ఎంత మీ ఉచ్చారణ మీ మనస్సు ఎంత లగ్నం అవుతే మీ ఆరా స్వామివారికి అంత లింకప్ అవుతుంది. మీరు దిక్కుమాలిన ముచ్చట్లు బయట పోయినాక ఎంతనా పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా వద్దంటారా? అక్కడ ఉండేటప్పుడు మాత్రం భగవన్నామ స్మరణ తప్ప వేరే ఏది ఉండకూడదు, వేరే ఏ ముచ్చట ఏ మాట ఉండకూడదు. అది ఎన్ని కోట్ల వ్యాపారమైనా సరే. నేను మొన్న పోతుంటే ఎవడో కొత్త పక్కడు పరిచయం అయ్యాడు, వాడు వీడిద్దరు ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నారు, స్టాక్ మార్కెట్ ముచ్చట పెట్టుకుంటా ఉన్నారు. మరి బయట పోయి పెట్టుకుంటారా స్టాక్ మార్కెట్ ముచ్చట్లు? మీరు అక్కడ ఉన్నంతసేపు స్వామి దర్శనం మాట్లాడుకోండి. మీరు అక్కడికి భక్తి కోసం వెళ్ళారు. భక్తి కలియుగలో విష్ణుమాయ మీకు కూడా కావాలి. కలియుగంలో మనం బతకాలి, డబ్బు కావాలి మనకి, అండ్ కొన్ని కోరికలన్నీ తీరాలి, సౌభాగ్యాలు కావాలి, భోగము కావాలి, అలాగే మోక్షము కావాలి. భోగమోక్షాలు ఇచ్చేది స్వామివారే. కలవు వెంకటనాయక అని అందుకే అన్నారు. కాబట్టి అలా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఇంకేదైనా నేను మిస్ అయ్యానే అనుకోండి, నేను రైతుల కోసం ఆల్రెడీ చెప్పాను, ఉత్తరాషాఢ నక్షత్రం చెప్పాను. రైతులకైతే రైతులందరూ కూడా ఉత్తరాషాఢ లేదా రోహిణి ఈ 2 కలిసి వస్తాయి రైతులకి. మీరు ఆ టైంలో దర్శనం చేసుకున్నా బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని అందరూ కూడా చేసుకోండి, కానీ లిమిటెడ్గా పెట్టుకోండి. మరీ ఓవర్గా మరీ ఊరికే వెళ్ళకండి. సంవత్సరానికి మ్యాక్సిమం 5 సార్లు లేదా 12, అంతకు మించి ఎక్కువ వెళ్ళకండి. కొంతమంది చూస్తూ ఉంటాను, వారంకి ఒకసారి వెళ్తానే ఉంటారు. అట్లా వెళ్ళకూడదు. ఎందుకోసం అంటే మనం ఇతరులకు కూడా అవకాశం కల్పించాలి. మనం వెళ్ళడం వల్ల ఇతరులకు అవకాశం పోకూడదు. ఆ మధ్య ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకు ఒక పెద్ద పదవి ఉండే, గడికి అంటే ఫ్లైట్ వేసుకోవాలి, పోవాలా, దర్శనం చేసుకోవాలి స్వామివారిని. ఆయన వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుండే ఆయనకు తెలియదు. అట్లా వెళ్ళకూడదు. నీకు అధికారం ఉంది, నువ్వు పెద్ద పోస్ట్ లో ఉన్నావు అని అట్లా వెళ్ళకూడదు. స్వామి అందరికీ స్వామి. నువ్వు ఆ ఎంటర్ అయ్యావంటే నువ్వు జస్ట్ ఒక జీవం మాత్రమే.
నువ్వు ఎంత పెద్ద గొప్పోడివైనా స్వామికి అది అనవసరం. ఆయన అనుకుంటే నేను కిందికి తోసేస్తారు, ఆయన అనుకుంటే మామూలు మనిషిని కూడా ఆయన గొప్పవాడిని చేస్తారు. అది స్వామి వారి దగ్గర ఉంటుంది. కాబట్టి అహంగా వదిలేసి వెళ్ళండి, స్వామి దర్శనం చేసుకోండి. ఎక్కడా వినని అద్భుతమైన విషయం అండి. ఎలా అసలు ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడంటే అప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మీరు అన్నట్టుగా ఇలా నక్షత్రాలు చూసుకుని వెళ్తే గనక ఆ యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది, స్వామి అనుగ్రహిస్తారని చెప్పారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.